ఈ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో రామాయణంలోని 4వ కాండం కిష్కింధాకాండంలో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబుల వివరణ. ముందుగా ఒక విషయం, మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇంతకుముందు వీడియోల్లో కూడా 3 కాండాలకు ప్రశ్నల యొక్క జవాబులు వివరించడం జరిగింది. చూడనటువంటి వాళ్ళు ఓపెన్ చేసి వినండి. ఈరోజు 4వ కాండం కిష్కింధాకాండంలోని ప్రశ్నలకి జవాబుల వివరణ చూద్దాం. మొదటి ప్రశ్న, హనుమంతుడు మొదటిసారి రామునితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీవేం గ్రహించావు? లేదా ఇదే ప్రశ్న, హనుమంతుడి మాట తీరు రాముణ్ణి ఎలా ఆకట్టుకుంది? ఇలా అడగవచ్చు. ఏం రాయాలి ఇక్కడ అంటే, ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయి పడ్డట్టయింది. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు. ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుని ఆదేశించాడు సుగ్రీవుడు. ఇక సుగ్రీవుడి ఆనతి మీద రామలక్ష్మణుల దగ్గరికి సన్యాసి వేషంలో హనుమంతుడు వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు, వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు. హనుమంతుడు వారితో, వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతని అన్న ఆ వాలి అతన్ని వంచాడు. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. నన్ను హనుమంతుడంటారు. నేను వాయుపుత్రుణ్ణి. ఎక్కడికైనా వెళ్ళిరాగల శక్తి గలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పుని ప్రదర్శించాడు మారుతి. హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది. లక్ష్మణుడితో అన్నాడు శ్రీరాముడిలా, ఇతడు వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు, తొందరపాటు లేకుండా, తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. ఈ సన్నివేశం వల్ల మాటకున్న శక్తి, ఎదుటివారితో మాట్లాడవలసిన తీరు, హనుమంతుని యొక్క చాకచక్యం, మాట తీరు, ఇవన్నీ కూడా గ్రహించవచ్చు అని చెప్పాలి. రెండవ ప్రశ్న చూద్దాం. వాలి సుగ్రీవుల విరోధానికి కారణమేమిటి? విరోధం అనే దగ్గర వైరం అని కూడా వస్తుంది. చాలామంది పిల్లలు ఇక్కడ విరోధం, వైరం అనేటటువంటి అర్థాలు సరిగా తెలియక వాలి సుగ్రీవుల యొక్క యుద్ధాన్ని గురించి రాయడం జరుగుతుంది. అలా కాదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. వైరం, విరోధం అంటే అర్థం వాళ్ళు ఎలా శత్రువులు అయ్యారు అది మాత్రం రాస్తే సరిపోతుంది. ఇక వాలి సుగ్రీవుల విరోధానికి కారణం ఏమిటి అంటే, శ్రీరామ సుగ్రీవులు స్నేహితులయ్యారు. దాని తర్వాత శ్రీరాముడు అసలు మీ ఇద్దరికీ ఎందుకు విరోధం వచ్చింది, ఎందుకు శత్రువులయ్యారు అని అడగగా అప్పుడు సుగ్రీవుడు ఇలా చెప్తున్నాడు. వాలి మహాబలశాలి, పెద్దవాడు కనుక తండ్రి తర్వాత కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే రాక్షసుడికి వాలికి వైరముంది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఎవరు ఎంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు. మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు. మాయావి ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. సుగ్రీవుణ్ణి బిలద్వారం దగ్గరే ఉండమని మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు. సంవత్సరమైంది, వాలి జాడే లేదు. ఇంతలో నురుగులతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వచ్చింది. మాయావి చేతిలో వాలి చనిపోయాడేమో అనుకొని రాక్షసుడు బయటకు వస్తాడేమోనని సుగ్రీవుడు కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాడు. కిష్కింధకు వచ్చాడు. మంత్రులు బలవంతంగా సుగ్రీవుని రాజును చేశారు. కొంతకాలానికి వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేయడమే కాదు, అతని భార్య రుమను అపహరించాడు. ప్రాణభీతితో సుగ్రీవుడు సమస్త భూమండలం తిరిగాడు. చివరకు ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాడు. మతంగముని శాపం కారణంగా వాలి అక్కడికి రాలేడు. వాలి దుందుబి అనే రాక్షసుణ్ణి చంపి విసిరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తపు బిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి.
అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని చెప్పించాడు. ఇలా వాలి సుగ్రీవుల మధ్య వైరం ఏర్పడింది. ఈ విధంగా ముగించాలి. తర్వాత ప్రశ్న, రామ సుగ్రీవుల మైత్రి జరిగిన విధానాన్ని, వాలి మరణాన్ని వివరించాడు. లేదా వాలి రామ సుగ్రీవుల మైత్రి అనేది ఒక ప్రశ్న వచ్చి వాలి యొక్క మరణం అనేది లేదా వాలి సుగ్రీవుల యొక్క యుద్ధం అనేది రావచ్చు. గమనించండి. అంటే దీన్ని రెండు కలిపి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. రామ సుగ్రీవుల మైత్రి అనేది ఎలా రాయాలి అంటే ముందుకు వెళ్ళిపోవాలి మనం. ఏంటి అంటే ఆంజనేయుడి యొక్క మాట తీరు ఉంది కదా, అక్కడ దాన్ని కొంచెం అన్నీ రాయకపోయినా కూడా ఈ యొక్క ఋష్యముఖ పర్వతానికి రామలక్ష్మణులు రావడం, వాళ్ళని చూసి భయపడినటువంటి సుగ్రీవుడు హనుమంతుని మారువేషంలో వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకొని రమ్మనడం, హనుమంతుడు వెళ్ళి వాళ్ళ యొక్క రూపాన్ని చూసి వర్చస్సును చూసి వీళ్ళు శత్రువులు కారు అని గమనించినటువంటి తన వివరాలు సుగ్రీవుని వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ యొక్క హనుమంతుని మాట తీరుకు మెచ్చుకొని నమ్మకం కుదిరి రాముడు వాళ్ళ యొక్క విషయాలన్నీ లక్ష్మణుని చెప్పమని చెప్పడం, ఇది రాయాలి. రాసిన తర్వాత ఇక శ్రీరాముణ్ణి లక్ష్మణుని తన నిజస్వరూపాన్ని చూపించి భుజాల మీద ఎక్కించుకొని ఆ విధంగా ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళాడు. అప్పటికే భయంతో మలయగిరి కొండలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. అయితే హనుమంతుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు మనకు మిత్రులే అని చెప్పేసి రామలక్ష్మణులు అని చెప్పేసి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఎవరిని? సుగ్రీవుని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరికి పరిచయం చేశాడు. ఈ విధంగా సుగ్రీవుడు శ్రీరాముడు ప్రాణమిత్రులయ్యారు, అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, రామా మనం ఇప్పుడు ప్రాణమిత్రులమైనాం కాబట్టి ఇప్పటి నుండి సుఖదుఖాలలో మనం ఒక్కటిగానే ఉండాలి. ముందుగా వాలి భయం నన్ను వదలడం లేదు, నీ అభయం కావాలి మిత్రమా అని అంటాడు. సరే, అప్పుడు శ్రీరాముడు కూడా చిరునవ్వు చిందిస్తూ, ఆపదలు ఆదుకునేవాడే కదా నిజమైన మిత్రుడు, నీ భార్యను అపహరించిన వాళ్ళని తప్పక వధిస్తానని శ్రీరాముడు కూడా సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. సరే, ఇక సుగ్రీవుడేమో అవును, గతంలో తాను 4 మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని తీసుకువెళ్ళడం చూశానని, ఆమె లక్ష్మణ రామ అంటూ అరవడం కూడా విన్నామని, ఒక నగల మూట వేసింది అని చెప్తూ ఆ నగల మూటను తీసుకొచ్చి చూపించాడు. అది చూడగానే రాముడు చాలా దుఃఖించాడు. లక్ష్మణుడు చూసి కాలి అందలి చూసి వదిన గారివి అని గుర్తుపట్టాడు. ఈ విధంగా అవి చూసి గుర్తుపట్టిన తర్వాత సీతవని తెలిసిన తర్వాత శ్రీరాముడు చాలా దుఃఖిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఊరడిస్తాడనమాట. రావణుని హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకమని దుఃఖించవద్దని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కనుక తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతానని చెప్పేసి ఏమంటున్నాడు, సుఖాలను దుఃఖాలను సంపదలను పంచుకోవడమే కాదు, చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడ్డవాడే ప్రాణమిత్రులు కదా, ఆ విధంగా మనమిద్దరం మన స్నేహధర్మాన్ని పాటిద్దామని అన్నాడు. శ్రీరాముడు కూడా అంగీకరిస్తూ, ఉపకారం జరగడమే కదా మిత్రుని వల్ల ఫలం అంటూ, నీ భార్యను భరించిన వాళ్ళని నేను చంపేస్తాను, నిన్ను రాజును చేస్తాను అని చెప్పేసి మాటిస్తాడు. ఈ విధంగా వాళ్ళు మైత్రి అంటే స్నేహితులు ఎలా అయ్యారు అనేది ఇక్కడ వరకు మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ వాలి మరణం అనేటటువంటిది కూడా ఇక్కడ దీనిలో కలిపి వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ విధంగా వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అయిన తర్వాత మరి ఇంత బలవంతుడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే శ్రీరాముడి యొక్క బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. దానికి గాను శ్రీరాముడు ఏం చేశాడు, తన యొక్క కాలి బొటన వేలితో అక్కడ పడినటువంటి దుందుబి అస్థి పంజరాన్ని విసిరివేశాడు. చిమ్మిపోయిందనమాట, చిమ్మేసినట్టుగా. ఒకే ఒక్క బాణంతో 7 మద్ది చెట్లను చీల్చేశాడు. ఇక చాలా ఆనందం వేసింది ఎవరికి? సుగ్రీవుడికి. ఇప్పుడు వెంటనే ఇక వాలి వధకు పూనుకోవాలి అన్నాడు. వెంటనే అందరు కిష్కింధకు బయలుదేరారు. రామలక్ష్మణులేమో పక్కకున్నారు. వాలిని వెంటనే యుద్ధానికి రమ్మని గర్జిస్తూ పిలిచాడనమాట. ఇక వాలి వెంటనే మహాబలశాలైనటువంటి వాలి క్షణాలలో అక్కడ వాలిపోయాడు. ఇద్దరి మధ్య భీకరంగా పోరు సాగుతుంది. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉండడం వల్ల శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేక సుగ్రీవుడు ఋష్యముఖానికి పరుగులు తీశాడు. ఇక సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేసరపు లత మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు. ఎందుకంటే ముందు ఇద్దరు ఒకే పోలికలతో ఉండడం వల్ల గుర్తుపట్టలేక తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు గుర్తుపట్టడానికి వీలుగా నాగకేసరపు లత వేశాడని చెప్పాలి. ఇక పూలతో నిండిన ఆ లతను ధరించిన సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. కిష్కింధకు ప్రయాణమయ్యారు అందరూ. సుగ్రీవుడు మళ్ళీ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతుంది. రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరు.
మెల్లమెల్లగా సుగ్రీవుడి శక్తి సన్నగిలుతుంది. మాటి మాటికి దిక్కులు చూస్తున్నాడు. ఎందుకు? శ్రీరాముడున్నాడా లేదా మళ్ళీ వెళ్ళిపోయాడా అని. అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరాముడికి. విష సర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదికి వదిలాడు. అది క్షణాలలో వాలి వక్షస్థలంలో నాటుకుంది. వాలి నేల మీదకు వాలిపోయాడు. స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల వాలికి మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు. వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు. బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలను వదిలాడు వాలి. ఈ విధంగా వాలి యొక్క జీవిత అధ్యాయం ముగిసింది. ఇలా చెప్పాలి. ఇక తర్వాతి ప్రశ్న చూద్దాము. ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. జాంబవంతుడు హనుమంతుణ్ణి ప్రేరేపించడం వల్ల ఎలా సముద్ర లంఘనానికి సిద్ధపడ్డాడో రాయండి. ఇదే అంటే సరైన ప్రేరణ దొరికితే వెలికి వస్తుంది, హనుమంతుడి విషయంలో సమర్థిస్తూ రాయండి అని అడగవచ్చు. దీనికి ఏం రాయాలి మనము అంటే దీనికన్నా ముందు ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది. ఏంటి? సుగ్రీవుడు ఏ విధంగా సైన్యాన్ని సమాయత్తపరిచాడు, సీతాన్వేషణకు సైన్యం ఎలా బయలుదేరింది, ఇలాంటి ప్రశ్న రావచ్చు. అయితే ఈ ప్రశ్నకి కూడా దీనికన్నా ముందు అంటే సుగ్రీవుడు ఈ విధంగా లంకా నగరానికి సుగ్రీవుడు ఈ విధంగా కిష్కింద రాజ్యానికి రాజైన తర్వాత సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. కోట్లాది వానర యోధులు కిష్కిందకు వచ్చి చేరారు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ 4 భాగాలుగా విభజించి 4 నాయకుల్ని నియమించాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల పేర్లు, ఆ దిక్కుల పేర్లు మనం తప్పకుండా రాయాల్సి ఉంటుందన్నమాట. ఏ విధంగా? తూర్పు దిక్కునకు వినతుని నాయకత్వంలో సేనను పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు. మేనమామ అయిన సుషేను నాయకత్వంలో పడమరకు, శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా ఒక నెల రోజుల సమయాన్ని ఇచ్చాడు. అంటే నెల రోజుల్లో సీత యొక్క జాడ తెలుసుకొని రావాలి అని చెప్పి సైన్యాన్ని పంపించాడు. అలాగే ఈ విధంగా వీళ్ళందరూ కూడా 4 దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సీతాన్వేషణ కోసం బయలుదేరారు. అలా బయలుదేరిన తర్వాత 3 దిక్కులకు అంటే దక్షిణం వైపుకు తప్ప తూర్పు, ఉత్తరం, పడమరం వైపుకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అంత అనువనున గాలించారు. ఎక్కడ సీతాదేవి కనిపించలేదు. తిరిగి వచ్చారు. దక్షిణం వైపుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు వెళ్ళాడు. తప్పకుండా కృతకృత్యుడవుతాడు. ఎందుకంటే రావణుడు సీతను తీసుకువెళ్ళింది దక్షిణం వైపే కదా అని ఒక ఆశను వ్యక్తం చేశారనమాట. మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అనువనున గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చెయ్యాలో తోచడం లేదు. తమ వాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్త పడ్డాడు అంగదుడు. విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఒక పెద్ద సముద్రపొడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రాన్ని మహోదధి అంటారు. ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తుంది. సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చెయ్యాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుణ్ణి చేరరాదన్నారు. వానర వీరులు బల పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్న నిశ్చయానికి వచ్చారు. అయితే సీతాదేవి లంక అవతల ఉందని సంపాతి ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు 100 యోజనాల దూరం ఉన్న లంకకు వెళ్ళి రాగలవారు ఎవరు అని తర్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతుడొక్కడేనని నిగ్గుదేల్చాడు జాంబవంతుడు. ఆ సమయంలో హనుమంతుడేమో ఒకచోట ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. జాంబవంతుడు హనుమంతుని చేరాడు. అతని శక్తియుక్తులు ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు కూడా తోడైనాయి. హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. వానరులతో అంటున్నాడు, తాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలనని, గ్రహ నక్షత్రాలను అధిగమించగలనని, పర్వతాలను నొగ్గు చెయ్యగలనని, మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు హనుమంతుడు. ఈ విధంగా అంటే హనుమంతుల్లో ఇంతవరకు తాను కూడా మామూలు వానరుడే అని అనుకున్నాడు. కానీ వీళ్ళిచ్చినటువంటి ప్రేరణ వల్ల తనలో కూడా ఎంతో గొప్ప శక్తి ఉందని, తాను ఈ సముద్రాన్ని అవలీలగా దాటగలనేటువంటి ఒక ఆత్మశక్తి తనలో కలిగింది. ఈ విధంగా ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది అన్నట్లు హనుమంతుల్లో శక్తిని జాంబవంతుడు ప్రేరేపించాడు. అందుకే హనుమంతుడు సముద్ర లంఘనానికి సిద్ధపడేలా చేశాడు. ఇలా ముగించాలి. నెక్స్ట్ క్వశ్చన్. వాలికి
రాముడికి జరిగిన సంభాషణను బట్టి నీవేం గ్రహించావు? అంటే ఇక్కడ వాలి వధ అనే దగ్గర నేను అక్కడ మాటలు అందుకే స్కిప్ చేయడం జరిగింది, గమనించే ఉంటారు. ఎందుకంటే వాలి ఎలా మరణించాడు, యుద్ధం ఎలా జరిగింది అంతవరకు మాత్రమే ఆ ప్రశ్నలో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాలికి రాముడికి జరిగిన సంభాషణ అంటే దీనికన్నా ముందు కొంచెం చిన్నగా ఒక చిన్న పారాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది. అంటే వాలి ఎలా మరణించాడు అనేది ఒకటి రాయాలంతే. వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో వాలిపైకి విషసర్పంతో సమానమైనటువంటి బాణాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు. వాలి నేల మీద వాలిపోయాడు. అది రాసి ఇప్పుడు చెప్పాలి నువ్వేం గ్రహించావు అంటే, రాముడు విసిరిన బాణం వక్షస్థలంలో నాటుకొని వాలి నేల మీదికి వాలిపోయాడు. రాముడు అధర్మంగా ప్రవర్తించావని, తనను దొంగ దెబ్బ తీశావని నిందించాడు. తన తమ్ముడు సుగ్రీవునికి చేసిన తప్పును మరచి వాలి మాట్లాడిన తీరును బట్టి వాలి తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం మనకు కనబడుతోంది. ఇక రెండవది, సుగ్రీవుని కాక తనని కోరి ఉంటే రావణుని బంధించి సీతాదేవిని తెచ్చి అప్పచెప్పేవాడినని పలికిన మాటలు బట్టి వాలి ఎంత బలవంతుడో ఎంత గర్వం ఉన్నవాడో కూడా మనకు తెలుస్తోంది. ఇక మూడో పాయింట్, తమ్ముని భార్యను చెరపట్టడం వంటి అధర్మానికి ఒడిగట్టినందువల్లే వాలికి మరణదండన విధించాడని రాముడు చెప్పిన మాటల్ని బట్టి అధర్మం చేసిన వాడి ఎంతటి బలవంతుడైనా సరే శిక్షకు గురికాక తప్పదని తెలుస్తోంది. ఇక నెక్స్ట్, వాలి వానరుడు కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదని రాముడు చెప్పడం వల్ల జంతువులతో జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. అంటే ఇక్కడ వాలిని ఒక జంతువుగా భావించాడు. ఎందుకంటే ఒక రాజు అయ్యి ఉండి తమ్ముడి భార్యను, కూతురు లాంటి తమ్ముడి భార్యను చెరపట్టడం అనేటటువంటి ఒక నీచమైనటువంటి పాపానికి ఒడిగట్టాడు గనక, ఒక జంతువులా ప్రవర్తించాడు గనక, తనను జంతువు అనుకుంటున్నాడు గనక చాటు నుండి బాణాన్ని వేసి చంపాడు, దీంట్లో తప్పు లేదు అని గ్రహించాను. ఈ విధంగా చెప్పాలి. ఇక నెక్స్ట్, సముద్ర లంఘనానికి ముందు జాంబవంతుడికి హనుమంతునికి జరిగిన సంభాషణను బట్టి మీరేం గ్రహించారు? అంటే అర్థం, అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా, అంటే ఎట్లా ప్రశంసించాడు, దీనికన్నా ముందు ఇంతకుముందు మనం చెప్పినటువంటి అంశాలు కూడా కొంచెం రాయాలి. ఎందుకంటే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అంటే వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ప్రేరణ ఇవ్వవలసి వచ్చింది, కొంచెం షార్ట్కట్లో రాసేసి ఇప్పుడు చెప్పాలి. నువ్వు గ్రహించిన విషయాలు చెప్పాలి. 100 యోజనాలున్న సముద్రాన్ని దాటి వెళ్ళి వెనక్కి రాగలవాడు ఒక్క హనుమంతుడే అని జాంబవంతుడు నిగ్గు తేల్చాడు. అంటే ఎవరు ఏ పనికి సమర్థులో గుర్తించడం నాయకుడి యొక్క లక్షణమని గ్రహించాను. తర్వాత, హనుమంతుడి శక్తియుక్తులు ఎంతటివో తెలుపుతూ జాంబవంతుడు హనుమంతుని ఉత్సాహపరిచాడు. దీన్ని బట్టి ఒక వ్యక్తికి ఉత్సాహం ఎంతటి శక్తినిస్తుందో గ్రహించాను. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని గ్రహించాను. సరైన ప్రేరణ దొరికితే ప్రతి వారిలోనూ దాగి ఉన్న ఒక శక్తి వెలికి వచ్చి గొప్ప కార్యాలు చేయిస్తుందని తెలుసుకున్నాను. నెక్స్ట్ పాయింట్, తాను మేరు పర్వతాన్ని 1000 మార్లు చుట్టగలనని, మహాసముద్రాలను అవలీలగా దాటగలనని హనుమంతుడు చెప్పిన మాటల్ని బట్టి హనుమంతుడి యొక్క శక్తియుక్తులు గ్రహించాను. ఈ విధంగా చెప్పాలి. దీంతో కిష్కింధాకాండలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా పూర్తయిపోయాయి. మరొకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. తర్వాత సుందరాకాండలో ఉన్నటువంటి ప్రశ్నలు మరొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.